రైతు భరోసా పంపిణీకి ముందడుగు పడటం లేదు. పంపిణీకి ప్రభుత్వం చెప్పిన గడువు ముగిసిపోయింది. అయినా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రుల వరకు మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని పదే ప్రకటించారు. ప్రభుత్వం 4 ఎకరాల లోపు భూమి ఉన్న 1,06,000 మంది రైతు ఖాతాలో డబ్బులేసింది. మిగిలిన వారందరికీ మార్చి 31 లోపు డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. 10 రోజులు గడిచినా ఇంకా నిధులు జమ కాకపోవడంతో ప్రభుత్వం మాట తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. రైతు భరోసా పంపిణీకి ముందడుగు పడటం లేదు. పంపిణీకి ప్రభుత్వం చెప్పిన గడువు ముగిసిపోయింది. అయినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రుల వరకు మార్చి 31 నాటికి రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని పదే ప్రకటించారు. ప్రభుత్వం 4 ఎకరాల లోపు భూమి ఉన్న 1,06,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులేసింది. మిగిలిన వారందరికీ మార్చి 31 లోపు డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. 10 కాకపోవడంతో ప్రభుత్వం మాట తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, స్పందన రైతు భరోసా పంపిణీ విషయంలో ప్రభుత్వం కొంతవరకు డైలామాలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వేశారు. అది కూడా దాదాపు ఒక 4 విడతల్లో ఈ యొక్క అమౌంట్ ను కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు రైతులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ విడతకు సంబంధించి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మాదిరిగానే అందరికీ వేశారు. తర్వాత ఇటు ఖరీఫ్ సీజన్ కి రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు కూడా ఇస్తున్నారు. అది కూడా దాదాపు ఫిబ్రవరి నెల నుంచి కూడా ఇప్పటి వరకు మార్చి ఏప్రిల్ నెల కూడా ఇవ్వాల్సి ఉండే. కానీ ఇప్పటి వరకు మాత్రం ఇంతవరకు రైతు భరోసా సంబంధించి ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని సీఎం రేవంత్ రెడ్డి గాని స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. మరి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఎకరానికి వేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు మాత్రం 4 ఎకరాలకు ఉన్న రైతులకు మాత్రమే, అంటే దాదాపు 1,06,000 మంది రైతుల ఖాతాలో మాత్రమే ఈ యొక్క 4 ఎకరాలలోపు రైతుల ఖాతాలో కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా జమ చేశారు. మరి మిగిలిన రైతులందరికీ మార్చి 31లోగా డబ్బులు వేస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు మాత్రం ఆ మాట మాత్రం నెరవేరలేదు. మరి ఇప్పటికే ఇటు ఏప్రిల్ 1st వీక్ కూడా పూర్తవుతుంది. మరి ఇంకెప్పుడు మిగతా రైతులకు రైతు భరోసా వేస్తారా ఏరా, వేస్తే ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, వేయకపోతే అసలు మొత్తానికి ఏరా దానిపై కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటు రైతు సంఘాలు రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రైతు భరోసా నిధులు చాలా వరకు కూడా దుర్వినియోగం అయ్యాయి. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు. దీంతో ఇటు ప్రభుత్వ ప్రతినిధులు గాని రియల్ ఎస్టేట్ వెంచర్లకు అదేవిధంగా రోడ్లకి రహదారులకి పెద్ద ఎత్తున ఉన్న భూస్వాములకు కూడా రైతు భరోసా వేయడంతో మరి నిజమైన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి రైతు భరోసా నిధులు కూడా పక్కదారి పడుతున్నాయని కూడా ఆరోపణలు ఉన్నాయి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మరి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని కూడా చెప్పారు. మరి అది కూడా సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట తప్పి మరి దాన్ని 12,000 ఇస్తున్నారు. అది కూడా మరి 2 విడతల్లో, అంటే ఒక విడతలో ఎకరానికి 6,000 చొప్పున, అంటే సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తామన్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎకరానికి 6,000 చొప్పున వేస్తున్నారు. కానీ 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు జమ చేసింది. మరి ఈ నేపథ్యంలో మరి మిగతా రైతులకు ఎంత వేస్తారు, మరి ఆ కటాఫ్ 5 ఎకరాల్లో పెడతారా, 10 ఎకరాల లోపల పెడతారా, మరి ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి, అంటే వ్యవసాయ యోగ్యమైన రైతులై ఉండాలి. అదేవిధంగా సేమ్ టైం అవి వ్యవసాయ యోగ్యమైన భూములై ఉండాలి. వ్యవసాయం చేస్తున్న వాడికి మాత్రమే వేస్తున్నారు. మరి దానిపై ఇంకా ఎన్ని ఎకరాలకు వేస్తారనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రజెంట్ అయితే మాత్రం స్పష్టత లేదు. మరి చాలా మంది కూడా రైతు భరోసా నిధులు పడలేదు. దీంతో ఇటు ఆశగా రైతులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే రబీ సీజన్ సంబంధించి కూడా దాదాపు పంట కాలం కూడా పూర్తవుతుంది. ఇంకొక 1 month లో కానీ 1 or 15 days లో కానీ పంట పొలాలు కూడా కోస్తారు. ఇటు వరి కానీ ఇతర పంట పొలాలకు సంబంధించి కూడా దిగుబడి కూడా వస్తుంది. మరి ఈ టైంలో మరి ఇంకెప్పుడు ఇస్తారు అనేపై కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు రాష్ట్ర ప్రభుత్వం వద్ద. ఎందుకంటే సాధారణంగా పెట్టుబడి సాయం అనేది పంట వేసే టైంలో ఇవ్వాలి. ఎందుకంటే నిత్యావసర సంబంధించి ఎరువులకు కానీ లేకపోతే విత్తనాలకు కానీ లేకపోతే ఇతర వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులు కానీ రైతు బంధుకు సంబంధించి కూడా
ఇటు వ్యవసాయదారులంతా కూడా వినియోగిస్తారు. కానీ ఈ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పటికే రబీ సీజన్ సంబంధించింది ఇంకా పూర్తి కాలేదు. మరి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా ఇంతవరకు వేయలేదు. లాస్ట్ లో అమౌంట్ మాత్రం ఇప్పటి వరకైతే ఖరీఫ్ సీజన్ లో మాత్రం మొత్తానికి వేయలేదు. మరి రబీ సీజన్ సంబంధించి ఇప్పటి వరకైతే 4 ఎకరాల లోపు వేస్తారు. మరి మిగతా వాళ్ళకి వేస్తారో లేదు. మరి ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టత లేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమో మరి మంత్రులు కూడా ఇప్పటి వరకు మార్చి 31 నాటికి రైతులందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని పదే గతంలో ప్రకటించారు. చాలా సభల్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే మరి 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా పడింది. మరి మిగతా రైతులకు అంటే 5 ఎకరాలు కానీ మిగతా పై రైతుల భూములకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైన భూములకు సంబంధించి మరి రైతు భరోసా వేస్తారా లేదా, మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇంకా నిధులు జమ కావడంతో ప్రభుత్వం మాట తప్పిందని కూడా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. మరి తూతూ మంత్రంగానే ఇటు రైతు భరోసాను అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా దాదాపు 60 నుంచి 70% మాత్రమే పూర్తయింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కూడా చేయలేదు పూర్తి స్థాయిలో. మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి తూతూ మంత్రంగానే ఇటు రైతు భరోసా గానీ రైతు బంధు గాని రైతు రుణమాఫీ గానీ అమలు చేస్తున్నారు తప్ప ఎక్కడ పూర్తి స్థాయిలో చేయడం లేదు. మరి గవర్నమెంట్ అంతా కూడా మాట తప్పించి రైతులను మోసం చేస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ అదే విధంగా రైతు సంఘాల నేతలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పై ఆరోపణ చేస్తున్నారు. మరి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మరి రైతు భరోసా మరి మిగతా రైతులకు వేస్తారా లేదా, ఎందుకంటే 5 ఎకరాల పైన రైతులు ఉంటారు. చాలా వరకు కూడా పెద్ద రైతులు కూడా 10-15 ఎకరాల వరకు ఉంటారు. కాబట్టి మరి వాళ్ళకి వేస్తారా లేదా, ఒకవేళ కటాఫ్ పెడితే ఎంతవరకు పెడతారు, 5 ఎకరాల్లో పెడతారా లేకపోతే 10 ఎకరాల్లో పెడతారా, వీటిపై ఇంకా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని సీఎం రేవంత్ రెడ్డి గాని ఇతర శాఖల మంత్రులు గాని ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేదు. మరి దీనిపై ఇటు రూరల్ లో మాత్రం అధికారులు అడిగితే మాత్రం మరి పైనుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి మిగతా రైతులకు పడుతుందా లేదా, ఇప్పటి వరకు అయితే మాత్రం 4 ఎకరాల ఉన్న రైతులకు రైతు భరోసా పడింది. కాబట్టి మరి 5 ఎకరాల పై ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వ్యవసాయ యోగ్యమైన భూములు అంటున్నారు. మరి వ్యవసాయ యోగ్యమైన భూములు కానీ వ్యవసాయం చేసే రైతులు కూడా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా వ్యవసాయ సాగు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెద్ద రైతులు ఉంటారు. ఎందుకంటే రూరల్ లో కూడా చాలా మంది కూడా వ్యవసాయం పైన ఆధారపడతారు రైతులు. కాబట్టి మరి వాళ్ళకి వేస్తారా లేదా దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికి కూడా ఇంకా రైతు భరోసా నిధులు వస్తాయా లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే మార్చి నెల ముగిసింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఏప్రిల్ 1st వీక్ కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి మిగతా రైతులకు ఎప్పుడు ఇస్తారంపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ రావలేదు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క రైతు భరోసాపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.